ఇప్పుడు మనం మూవీ టాక్ గురించి మాట్లాడుకుంటాం. సినిమా పేరు 'మదరాసి'. యాక్టెడ్ బై 'శివకార్తికేయన్' గారు, అలాగే డైరెక్టెడ్ బై 'ఏఆర్ మురుగదాస్' గారు. ఓన్లీ రీజన్ సినిమా చూడడానికి కారణం ఏందంటే 'ఏఆర్ మురుగదాస్' గారు, అలాగే రీసెంట్‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడుతూ మంచి ఫామ్‌లో ఉన్న మన 'శివకార్తికేయన్' గారు. సో, సినిమా చూజ్ చేసుకున్నప్పుడు ఏందంటే జనరల్‌గా మనకేమనిపిస్తది 'ఏఆర్ మురుగదాస్' గారంటే రీసెంట్‌లో ఒక 'దర్బార్' లాంటి సినిమా తీసినా కూడా తను ప్రీవియస్ ఫిల్మ్స్ చాలా బావుంటాయి. ఇది ఫ్లోలో ఉన్న మన 'శివకార్తికేయన్' గారు కూడా 'ఏఆర్ మురుగదాస్' గారి చిత్రాన్ని అంటే అంగీకరించడానికి కారణం ఏందంటే, సో, దాని ప్రీవియస్ ఫిల్మ్స్ కావచ్చు, తనకున్న ఐడియాలజీ పరంగానే తను ఒక సైన్ చేసుంటాడు ఈ సినిమాకి. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచెల్లి లాస్ట్ వరకేందంటే, మనకొక ట్రాన్స్‌లోకెళ్తాం. ఏందంటే, సినిమా ఫస్ట్ హాఫ్ తర్వాత, సెకండ్ హాఫ్ తర్వాత అని జెప్పేసి. కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు, కొంతమందికి ఎబోవ్ యావరేజ్, కొంతమందికి ఫ్లాపు. ఓకేనా? మనకి సినిమా చూస్తున్నంత సేపు ఇదొక 8 ఇయర్స్ బ్యాక్, ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసి ఇప్పుడు దాన్ని రీవర్షన్ జేసి దాన్నేదో చేస్తున్నట్టుగా ఉంటది సినిమా. ఈ సినిమాలో స్టోరీ ప్లాట్ చాలా సింపుల్‌గా ఉంటది. యాక్టర్స్ ఏందంటే మనకి 'శివకార్తికేయన్' గారు రీసెంట్‌గా మంచి మంచి హిట్లిస్తున్నారు. అలాగే సాలిడ్ హిట్ కోసం 'ఏఆర్ మురుగదాస్' గారు చూస్తున్నారు. అందులో టైటిల్ 'మదరాసి'. సో, ఏదో ఉంటుంది. ఓకే. ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. బట్ ఏందంటే స్లో వర్షన్ అంటే చూడ్డానికి కొంచెమైనా మనకి అనిపియాలి. ఇంట్రెస్ట్ అనిపియాలి. సో, ఇంట్రెస్ట్ ఎందుకు అనిపియదంటే మనం పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్సే మెయిన్ రీజన్. సో, ఏందంటే ఈ సినిమా నార్మల్ చూస్తే నార్మల్‌గా ఉంటది. అలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో పోవడంతో ఎక్స్‌పెక్టేషన్ రీచ్‌లో లేకపోవడం వల్ల మనకలా అనిపించిద్ది. సో, ఏందంటే ఈ సినిమా ఏందంటే కొంచెం ఏందంటే నర్వస్ జేసింది. సో, స్క్రీన్ ప్లే పరంగా అయినా, స్టోరీ పరంగా అయినా. సో, ఏమిద్దాం అనుకుంటున్న మెసేజు ఎట్లా ఎండ్ అయింది అంటే ఈ సినిమాను కొంచెం మనకు అర్థం కాలేదు. వాట్ ఐ యామ్ సేయింగ్ ఏఆర్ మురుగదాస్ గారు ఇలాంటి స్క్రిప్ట్‌ని మూవ్ అప్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే చాలా వరకు ఈ సినిమా ఏందంటే 'దర్బార్' లాంటి సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమానే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ మూవీని నార్మల్‌గా ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చూస్తే ఓకే అనిపిస్తది. నేనేమంటున్నానంటే ఏఆర్ మురుగదాస్ గారు మీరు సరే మళ్ళా వెయిట్ చేసినా కూడా మంచి సినిమాతోటి, మంచి మాస్ ఫిల్మ్‌తోటి కమ్‌బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్ మాకు చాలా ఇష్టం. వెయిటింగ్